మన యొక్క సమయం అనే వాళ్ళు మొట్టమొదటిగా మన కానుకలు కాదు, అది లీస్ట్ ఆఖరు. కానీ మనం ఇచ్చేది మన సమయం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ఇస్తాం, కానీ సమయాన్ని ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే సాతానుడు అంతగా మనల్ని బిజీ చేసేసాడు. 24 గంటలు కాదు కదా, 28, 38 గంటలు ఉన్నా సరే టైం సరిపోవట్లేదండి. పిల్లలు చెప్తారు చదువుకోవడానికి టైం సరిపోవట్లేదండి, పని చేసేవాళ్ళకి టైం సరిపోవట్లేదండి, సంపాదించే వాళ్ళకి టైం సరిపోవట్లేదండి. సమయాన్ని దొంగిలిస్తాడు. సమయము మొట్టమొదటిగా ఇవ్వాలి. మన తలాంతు, మన టాలెంట్, మన శక్తి, మన జ్ఞానము ఏమైతే ఉన్నాయో ప్రైజ్ ది లార్డ్ దేవుని కోసము ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే వారమంతయు అనేకమైన రీతిలో మనము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయన నుంచి మేళ్ళు అనుభవిస్తున్నాం కనుక దిస్ ఈజ్ ద టైమ్ టు గివ్ అన్ టు ద లార్డ్. దేవునికి ఇచ్చే సమయము. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మన యొక్క సమయం ఇద్దాము. ప్రభుని స్తుతించడానికి వచ్చి ఉన్నాము, సిద్ధపడదాము. మరి కీర్తన 42లో చూస్తున్నాము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశపడము. ప్రైజ్ ది లార్డ్. ఆశపడము. గతించిన వారంలో చెప్పాను అనుకుంటాను. మరి గతించిన వారంలో చూశాను, ఆశపడ్డాను, తీసుకున్నాను. నాకు ఇప్పుడే ప్రభు గుర్తు చేశాడు, అది ఎక్కడ మాట్లాడినట్టు. మరి ఆకాను బుధవారమా? ఓకే, బుధవారం మీటింగ్లో చెప్పాను. ఆకాను చూసి ఆశించి తీసుకున్నాడు. చూడడము బాగానే ఉంది, తర్వాత దాన్ని ఆశించడము. ఏమి ఆశిస్తున్నాము? న్యాయబద్ధమైందా? అన్యాయంగా ఆశిస్తున్నానా? చూశాడు, ఆకాను చూశాడు, అబ్బా చాలా బాగుంది, మనకు కూడా ఒకటి ఉంటే బాగుండు. బంగారు కమ్మే, ప్రైజ్ ది లార్డ్, షేనారు వస్త్రములు, వెండి, ఓహో ఇవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి, ఇక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి. కానీ వీడివి కావు, అప్పుడు తీసుకోకూడదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బండిల్ డబ్బులు నీకు దొరికాయి, అది నువ్వు తీసుకోకూడదు. తీసుకున్నా సరే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది నీది కాదు. ప్రైజ్ ది లార్డ్. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. దేన్ని ఆశించాలి? దేవుని రాజ్యమును ఆశించాలి. కానీ మనకు సంబంధించినది కాదు ఆశించేది. ఇక్కడ దుప్పి నీటి వరకు ఆశపడినట్లు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలకర్త కోరహు కుమారులు రాస్తున్నారు, ఇది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఈ యొక్క ఆశ మంచిదా చెడ్డదా? ప్రైజ్ ది లార్డ్. మంచి ఆశే. మన స్కూల్లో మరి పరీక్ష రాస్తున్నాను, అందరికంటే మంచి మార్కులు రావాలి, ఆశే. కానీ దాన్ని సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు స్కూల్కి వెళ్ళకుండా సమంగా చదవకుండా నాకు మంచి మార్కులు రావాలంటే అది దురాశ అవుద్ది కదా. ఏమిటి ఆశపడుతున్నాము? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. సో నీ యొక్క ఆశ అన్నది దేవునికి చిత్తానుసారమైన ఆశ ఉండాలి, దేవుని మహిమపరిచేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అవమానపరిచేది కాదు. ఆకాను ఆశపడ్డాడు, బంగారు షేనారు వస్త్రములు చూశాడు, ఆశపడ్డాడు. అది దేవునికి విరోధమైన ఆశ. నువ్వు వాటిలో ఏది కూడా తీసుకోకూడదు. శపితమైనది నీతో వచ్చిందా, నీ గృహంలో ఉందా, నువ్వు కూడా శపించబడతావు. దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు, చెప్పకుండా ఏది చేయలేదు. నువ్వు ఆ ఫలము తినొద్దు అన్నాడు, ముందుగానే చెప్పాడు. ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఆయన ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాడు. మనము ఏం చేస్తామంటే మన యొక్క ఆశ ఏం చేస్తుంది? అవన్నీ కూడా అతిక్రమించేలా చేస్తుంది. దేవుడిచ్చిన కట్టడలను అతిక్రమించేలా చేస్తుంది నీలో ఉన్న ఆశ. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తానుసారమైన ఆశ కలిగి ఉందనుకోండి, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. సో మనము ఆశపడాలి. దేవుని గురించి, దేవుని సన్నిధిని ఉండాలని, వాక్యం వినాలని, దేవుని బిడ్డలతో కలిసి ప్రభుని స్తుతించాలని అన్న ఆశ కలిగి ఉండడము, ప్రభు దాన్ని అభినందిస్తాడు. ప్రభు యొక్క సహకారము దానితో ఉంటుంది. ఓకే. మరి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్. మరి కీర్తనకర్త ఇవన్నీ కూడా ఆలోచిస్తూ 4వ వచనంకి వస్తే, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్ళిన సంగతి. దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్నప్పుడు మా తల్లిగారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను,
మందిరానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి, మరి పూజ, మరి క్యాథలిక్ చర్చ్లో పూజ అంటారు, పూజకు వెళ్ళాలి అంటే మా తల్లిగారు పొద్దున్నే రెడీ అయిపోయి గబగబా అందరినీ రెడీ చేసి తీసుకువెళ్ళారు. మేమందరం కూడా వెనక్కి లాగేవాళ్ళం. కనీసం ఆదివారం అయినా కొంచెం లేటుగా లెగొచ్చు కదా. మిగతా రోజులు పొద్దున్నే లెగాలి, స్కూలుకు పరిగెత్తాలి. కనీసం ఆదివారాన్ని సరే ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా. మమ్మీ అంటూ పొద్దున్నే లేపేస్తుంది. ఎంతగానో మేము వెనక్కి వెళ్ళేవాళ్ళము, ఎంతగానో మరి వెనక్కి లాగేవాళ్ళము. మరి మీరు కూడా అలా లాగుతున్నారా? పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నేను ముందు వెళ్ళాలి, నా దేవుని నేను స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. మరి అందరికంటే ముందు కొమ్మాది నుండి వచ్చేసారు త్వరగా. ప్రైజ్ ది లార్డ్. ఐ అప్రిషియేట్ దమ్. చాలా దూరంలో ఉన్నప్పటికీ మరి దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధన చేయాలన్న కోరిక మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రభుని స్తుతించాలి అన్న కోరిక లోపట ఏం చేస్తుంది? మనల్ని తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి, అతను వెళ్ళిన సంగతి, అలాగే దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి. ఆయన వెళ్ళిన సంగతి, అనేక మందిని నడిపించాడు దేవుని సన్నిధికి. ప్రజలు ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణం నాలో కరిగిపోతుంది. నా ప్రాణం నాలో కరిగిపోతుంది. నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. 5వ వచనంలో ఉన్నాము, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కృంగుదల. ఇక్కడ ఆగుదాం కాసేపు. కృంగుదల ఎప్పుడు వస్తుంది? కృంగుదల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కృంగుదల వస్తుంది. మరి మొన్నటి వరకు ఎఫ్రాయిం కూడా చాలా కృంగిపోయాడు. నేను ఫైర్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాడు. 3-4 సార్లు టెస్టులు రాశాడు, అవ్వలేదు. కృంగుదల వచ్చింది, సహజము. ప్రతి ఒక్కరి జీవితంలో కృంగుదల. ప్రైజ్ ది లార్డ్. కానీ వెయిట్ అపాన్ ది లార్డ్. ఆయన సమయంలో తగిన కాలంలో ఆయన హెచ్చిస్తాడు. ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఈరోజు మరి మరలా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్గా. ప్రైజ్ ది లార్డ్. అనుకున్నది జరగకపోతే కృంగుదల ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. విశ్వాసి వస్తుంది, అవిశ్వాసులోనూ వస్తుంది. కృంగుదల వచ్చాక ఏం చేస్తామో తొందరపాటు వస్తుంది. మరి అబ్రహాము జీవితంలో కూడా కృంగుదల వచ్చింది. చాలా సంవత్సరంలో పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అయినా పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అయినా పిల్లలు లేరు. ఏం చేశాడు? తొందరపడ్డాడు. ఇష్మాయేల్ వచ్చాడు, తొందరపడ్డాడు. ప్రైస్తల్లా. తొందరపడకూడదు, దేవునిలో కనిపెట్టాలి. ఇక్కడ చెప్తున్నాడు, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందరపడ్డారు. బైబిల్లో తొందరపడిన వాళ్ళు ఉన్నారు, దేవునిలో కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. తొందరపడిన దాని యొక్క ప్రతిఫలం కూడా అనుభవించారు. ఈరోజు నీవు నేను కూడా పాఠం నేర్చుకోవడానికి ప్రభు మన ముందు అనేకమైన సంఘటనలు పెట్టాడు. దానిని బట్టి మనం నేర్చుకోవాలి. నేర్చుకోలేదనుకోండి, ఎవరిది మిస్టేక్? మనదే. ప్రైజ్ ది లార్డ్. నాలో నీవేళ తొందరపడచ్చు, కానీ దేవుని యందు నిరీక్షణించు. హోప్ దౌ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణించు. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. ప్రైజ్ ది లార్డ్. 43వ అధ్యాయం 5వ వచనంలో కూడా, 43వ అధ్యాయము 5వ వచనం ప్రక్క పేజీలో, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. 11వ వచనం కూడా 42లో 11, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము. ఆమేన్. హోప్ దౌ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణించు. ఆయనే నా రక్షణకర్త నా దేవుడు. ఆయనే. జాగ్రత్తగా మనం చదివినట్లయితే, ఆయనే. ఐ హ్యావ్ నో అదర్ హోప్. ప్రైజ్ ది లార్డ్. ఇంక ఎవరి మీద కూడా నేను నమ్మకం ఉంచలేను. లోకంలో మరి మనుషుల మీద నమ్మకం ఉంచుతాము, ఫెయిల్ చేస్తారు, నిన్ను మోసం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఉదయకాల సమయంలో ప్రభు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. మార్కు 9వ అధ్యాయం 23లో,
ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవ్ ఇన్ హిమ్. మార్క్స్ వార్త 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే. సమస్తము సాధ్యమే. నమ్మిన వాడికి సమస్తము సాధ్యం. కానీ ఎవరి యందు నమ్మకం ఉంచాలి? ఎవరి యందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు. కానీ అనేకమైన వాటి యందు, అనేకమైన మనుషుల యందు మనం నమ్మకం ఉంచుతాము. 1 యోహాను 4:1 చెప్తాడు, ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటున్నాడు. ఓ పక్కనే ప్రతి ఆత్మను నమ్మొద్దు. నమ్మక ఏది దేవుని సంబంధమైందో కాదో కూడా పరీక్షించాలి. 1 యోహాను 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మకూడదు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు లోకంలో, అబద్ధ ప్రసంగికులు ఉన్నారు, అబద్ధ సేవకులు ఉన్నారు. అందరినీ కూడా నమ్మకూడదు. వాళ్ళ యొక్క ఫలమును బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి మనం నమ్మాలా వద్దా, ఎంతవరకు నమ్మాలి? ప్రైజ్ ది లార్డ్. ఓకే, నమ్మమని చెప్పి ఉన్నాడు మార్క్స్ వార్త 9:23లో. మరి ఆయన యందు నమ్మకం ఉంచిన వాళ్ళకి సమస్తము సాధ్యమే. ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిమ్, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే సమస్తము సాధ్యమే. కానీ ఎవరి యందు నమ్మకం ఉంచాలి? ఎప్పుడు నమ్మకాలి? ఎప్పుడు నమ్మాలి? ఎంతవరకు నమ్మాలి? ఇట్ ఈస్ గివెన్ టు యూ. నీ యొక్క అండర్స్టాండింగ్ ఇచ్చాడు ప్రభువా. నేను ఎక్కడ మోసపరచబడకుండా ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, ఆ యొక్క జ్ఞానము ప్రభు ఇవ్వాలి. ఓకే, మరి దేవుని నమ్మాలి. ఇక్కడ కీర్తనలు చూస్తున్నాము, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. హోప్ దౌ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. నార్మల్గా చూస్తే సామెతలు 13:12లో కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుకుంటుంది. సామెతలు 13:12 అనుకున్నది జరగకపోతే బాధ అనిపిస్తుంది. కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుకుంటుంది. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. అనుకున్నది జరగకపోతే, చిన్నవి పెద్దవి కాదు. ఈరోజు మా ఆవిడ చేపలు వండితే బాగుండు అనుకున్నాం. ఆనంద లాజరస్ గారు ఈరోజు మా ఆవిడ చేపల పులుసు వండితే బాగుండు అనుకున్నాం. ఇంటికి వచ్చినప్పటికల్లా కరుణ చేపలు తినొద్దన్నారు కదండి డాక్టర్ గారు, వంకాయ బంగాళాదుంప వండుదని తినండి. హృదయంలో బాధ అనిపిస్తుంది. ప్రస్తుతం హృదయంలో బాధ అనిపిస్తుంది. అనుకున్నది జరగలేదే. సింపుల్గా చేపల పులుసు హృదయంలో ప్రతి చిన్నది కూడా. ఈవేళ బర్త్డే కదా, నాది కదలండి, ఈవేళ బర్త్డే కదా, జిలేబీ తెస్తే బాగుండు మా డాడీ అనుకున్నది అనుకోండి, నేను వచ్చేసాను జిలేబీ తేకుండా. మా డాడీ జిలేబీ తెస్తారనుకున్నాను, తేలేదే. ప్రతి చిన్నదానికి కూడా బాధపడే అవకాశం ఉంటుంది. అనుకున్నది జరగకపోతే, అదే నువ్వు అనుకోలేదనుకో బాధే లేదు. ఆవిడ పెట్టిందే తిందాం అనుకున్నారనుకోండి లాజరస్ గారు, బాధే లేదు, హృదయంలో బాధే రాదు. ఒకసారి ఒక ఆయన లిఫ్ట్ అడిగాడు నన్ను, బండి తీసుకుని వెళ్తున్నాను, ఆ బస్సు వెళ్ళిపోతుందండి, ఆ బస్సు ఎక్కాలని అన్నాడు. గబగబా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి సరిమంగా వెనకాల గేటు దగ్గర ఆపాను. ఈయన దిగి ఎక్కేలాగా బస్సు లాగేసాడు. బస్సు జమ్మని వెళ్ళిపోయాడు. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అండి అన్నాడు. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనిషి ఉద్దేశిస్తాడు కానీ దేవుడు దాన్ని సఫలము చేయడు, దాన్ని అవ్వనివ్వకుండా చేస్తాడు. అప్పుడు నాకు అనిపించింది, దాని గురించి ఆలోచించాను. ఎస్, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. అది డిస్పోజ్ అవ్వకుండా ఉండాలంటే లెట్ గాడ్ ప్రపోజ్ ఇట్. హీ విల్ నెవర్ డిస్పోజ్ ఇట్. అదే కానీ ప్రభువే కానీ దాని విషయంలో ఆలోచించినట్లయితే అది ఎప్పుడు కూడా నిష్ఫలం అవ్వదు కదా. ప్రభువా ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నువ్వే ప్రణాళిక వేయి, అది నువ్వు ప్రార్థించి. ప్రభువా నేను పలానా బస్సు ఎక్కాలి, పలానా టైంకి వెళ్ళాలి, పలానా దానికి వెళ్ళాలి, ముందుగానే మనం చార్ట్ ప్రిపేర్ చేసి దేవుని ముందు పెడతాము. అది జరగదు, అప్పుడు బాధ అనిపిస్తుంది. మరి ఒకసారి పాస్టర్ పౌలు గారు మేము మొత్తం ఒక 5గురం షాలిమర్ వెళ్ళాము, కలకట్టా వెళ్ళాము. అక్కడ నుంచి వేరే హాసిమర్ వెళ్ళడానికి ట్రైన్ కోసం. మరి సెకండ్ ఏసీ 5 బెర్త్లో రిజర్వేషన్ ఉన్నాయి.
అన్నీ కంఫర్టబుల్గా వెళ్ళవచ్చు. కానీ మార్గ మధ్యంలో ట్రాఫిక్ ఎక్కువయ్యి ట్యాక్సీ వాడు తీసుకువెళ్ళడము కొంచెం కష్టమైంది, లేట్ అయింది. మరి ఎంత లేట్ అంటే మా ముందు ట్రైన్ ఉంది, ఎంత దూరంలో మేము ఉన్నాము, బ్యాగులు పట్టుకుని గబగబా నడుస్తున్నాము. కానీ కనీసము వెనకాల వచ్చేవాళ్ళు ఒకసారి గార్డ్ ఎలా చూస్తుంటాడు, చూసి ఎవరైనా పరిగెడుతున్నారంటే ఇంకా రెడ్ సిగ్నలే ఉంచుతాడు, గ్రీన్ ఇవ్వడు. మరి ఆయన చూశాడో లేదో కానీ ఆయన బండి ఎక్కిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మా కళ్ళ ముందే ట్రైన్ జారిపోతుంది. అలాగా మా కళ్ళ ముందే. ప్రభువా, మీ పని మీదమే వెళ్తున్నాం, మేము ప్రార్థన చేశాము, టిక్కెట్లు కొన్నాము, రిజర్వేషన్ ఉన్నాయి, 5 సెకండ్ ఏసీ టిక్కెట్లు ఉన్నాయి, ఎంత ఖరీదు, పరిగెడుతున్నాము. ట్రైన్ అలా మూవ్ అయిపోయింది. ప్రభువా, నీ చిత్తం ఏంటి? రాత్రి అంతా స్టేషన్లో ఉండి దోమలు కొట్టుకోవడము దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. రాత్రి అంతా ట్రైన్లో స్టేషన్లో మరి ఆ గొట్ట మీద కూర్చొని మరలా టికెట్ రిజర్వేషన్ చేసుకొని మరలా నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళడము. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్. ఎందుకు ప్రభువా, నీ పని మీద వెళ్తాం, ఇట్ ఈస్ హిజ్ విల్, ఆయన చిత్తము, నువ్వు లేట్గా వెళ్ళడం. ఓకే లార్డ్, యూ యాక్సెప్ట్ ఇట్ పాజిటివ్లీ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రభా, మీ పని మీద మేము వెళ్తున్నాం కదా, ఎందుకు ఇది జరగలేదు? డోంట్ క్వశ్చన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు, నువ్వు అనుమతించావు, మా కళ్ళ ముందు అది వెళ్ళిపోయింది, నువ్వు అనుమతించావు. టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఉద్యోగం విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, పిల్లల విషయంలో, ఇఫ్ లార్డ్ డిలేస్ ఇట్, డోంట్ బీ హర్రీ. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, అబ్రహాము జీవితంలో ఆలస్యం చేశాడు, పరిగెత్తాడు ఆగర్ దగ్గరికి, అవకాశం దొరికింది అనుకున్నాడు. మరి సారమ్మ చెప్పింది, నా యొక్క మరి సర్వెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు పిల్లలు కను, నాకు ఎలాగో పిల్లలు పుట్టరు. వెళ్ళాడు, ఇష్మాయేలు వచ్చాడు, తొందరపడ్డాడు. దాని యొక్క ప్రభావము ఈ దినమునకు దేవుని బిడ్డలు అనుభవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, క్రైస్తవులకు ఆ యొక్క మరి ఇష్మాయేలు యొక్క సంతానమునకు జరిగే పోరాటము, క్రైస్తవులకును ఇష్మాయేలు యొక్క పిల్లలకును, అబ్రహాము సంతానమునకు, మరి ఇస్సాకు సంతానమునకును, ఇష్మాయేలు సంతానమునకును కలిగే పోరాటము ఈరోజు కూడా మనము చూస్తూ ఉన్నాము. కారణము తొందరపాటు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. డోంట్ బీ హర్రీ. ప్రైజ్ ది లార్డ్. డోంట్ బీ హర్రీ. నాలో నీవేళ కృంగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆశపడాలి అని చెప్పాను మొట్టమొదటిగా. దేని విషయంలో ఆశపడాలి? దేవుని యొక్క పని విషయంలో, దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చే విషయంలో ఆశపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేని విషయంలో ఆశపడకూడదు? ఆకాను ఆశపడ్డాడు దేవుని యొక్క విరోధం, దేవుని చిత్తమునకు విరోధంగా. ఏంటి? శపితమైన దాని గురించి ఆశపడ్డాడు ఆకాను. నా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కీర్తన 42లో ప్రారంభించున్నాము. దుప్పి నీటి వరకు ఆశపడినట్లు, నువ్వు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దేని విషయంలో ఆశపడాలి? దేవుని గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి ఆశపడాలి. లోకానుసారమైన ఆశ మనం కలిగి ఉంటాం. బాగా చదవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి బిల్డింగ్ కట్టాలి, మంచి కారు కొనాలి, మంచి స్టేటస్, భూలోక సంబంధమైన కోరికలు అవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. మరి మొన్న ఎవరో చనిపోయాడో చంపేశారో తెలీదు. మరి 600 కోట్లు ఉన్నాయా? ఎవరి గురించే కానీ విన్నాను. పెళ్ళికి 600 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం 1 కోటి కూడా ఆయన రక్షించలేకపోయింది. మరి ప్రధానం చేసుకోవడానికి 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ప్రస్తుతం మరి అన్ని కోట్లు ఆయన్ని రక్షించలేకపోయి ఉన్నవి. ఆలోచనలు, భూ సంబంధమైన ఆలోచనలు ఇక్కడే ఉండిపోతాయి. కానీ దైవకమైనటువంటి ఆలోచన, దైవ సంబంధమైన ఆలోచన, ఆశ కలిగి ఉన్నాము. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. ఆకాను ఏం చేశాడు? చూశాడు, ఆశపడ్డాడు. చూడడం వరకు బాగానే ఉంది. తర్వాత ఆశ కలిగింది. ఇది దైవ చిత్తానుసారమైన ఆశ కాదా? ప్రైజ్ ది లార్డ్. మరి గతించిన 2-3 రోజుల్లో నేను ఒకటి ఆలోచిస్తున్నాను. పాపము చేయనివ్వకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆపుతాడంట. పాపము చేయకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆపుతాడు. దాని గురించి తర్వాత వాక్యం పరిచర్యలో మనం చూద్దాము.
అనేకమైన సందర్భాల్లో పాపము చేయడానికి సాతానుడు ప్రోత్సాహపరుస్తుంటాడు. మరి 50 సంవత్సరముల తర్వాత నేవీ వాళ్ళము కలిసాము. ఇక్కడ నేవల్ బేస్లో 50 సంవత్సరముల తర్వాత నేవీ వాళ్ళు కలిసి మరి చక్కటి విందు ఏర్పాటు చేశారు. మందు పార్టీ పెట్టారు. ఫ్రీ డిఫెన్స్ వాళ్ళము ఫ్రీగా తాగొచ్చు. విస్కీ తాగుతావా, బ్రాండీ తాగుతావా, రమ్ తాగుతావా, ఫ్రీ. అందరూ కూడా రావాయి, నువ్వు రావట్లేదండి, నువ్వు రా అరే నువ్వు రావట్లేదండి. అవకాశం ఎవరు లేరు కదా, మనోళ్ళు ఎవరు లేరు కదా, ఇటు అటు చూసుకొని 2 పెగ్గలు వేసాయి అనుకోలేదు. నీలోనున్న పరిశుద్ధాత్ముడు ఆపుతాడు. ఇది నీకు దూరము. ప్రైస్తల్లా, నీలోనున్న పరిశుద్ధాత్ముడు నిన్ను ఆపాలి. పాపము చెయ్యనివ్వకుండా నువ్వు చూసావు, కళ్ళకు బాగానే ఉంది, నీ పాత రోజులు గుర్తు చేసుకో. ప్రైస్తలాడు, ప్రభు ఏ పరిస్థితి నుంచి నేను రక్షించాడో వాళ్ళ ముందు నువ్వు సాక్షిగా నువ్వు నిలబడ్డావా? ప్రైస్తలాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తిను, ఆదామును తిను, పర్వాలేదు, ఆ ఫలము తిను, కళ్ళకి ఇంపుగా ఉంది. ఆకారును ప్రోత్సాహపరిచింది, పర్వాలేదు, కళ్ళకు బాగా ఉంది. చూశాడు, ఆశించాడు. చూసిన తర్వాత ఆశకుడు, బాగుందిరా, పర్సనాలిటీ బాగుందిరా, ప్రస్తుతంలో చూడ్డానికి బాగుందిరా, తినడానికి బాగుందిరా. చూశాడు, ఆశపడ్డాడు, తర్వాత తీసుకున్నాడు. ఆకాని చేసింది, చూశాడు, ఆశపడ్డాడు, తీసుకున్నాడు. ప్రతిఫలము ఆకాని ఒక్కడే కాదు, ఆ కుటుంబం అంతా కూడా ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడ్డారు. ప్రియమైన దేవుని సంగమా, ఆశపడే రీతి, ఎక్కడ ఆశపడుతున్నావు నీవు? ఏ విషయంలో ఆశపడుతున్నావు? నీ యొక్క ఆశ దేవుని చిత్తానుసారమైందా? దేవుని యొక్క ఇష్టమునకు వ్యతిరేకంగా ఉందా? అబ్జర్వ్ చేయాలి. ప్రభు మనకి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. అనేకమైన జంతువులకి లేనటువంటి ఆ యొక్క విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు, మనుషులకి ఇచ్చాడు. ఆయన యొక్క ఆత్మను మనలో పెట్టాడు. ఈ యొక్క ఆత్మ పరమాత్మను వెతుకుతూ లోకము నుండి, పాపము నుంచి ప్రత్యేకించబడాలి, ఆశ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. సో దేని విషయంలో నువ్వు ఆశపడాలి? 2వ పాయింట్గా మరి 5వ వచనంకి వచ్చి ఉన్నాను. నా ప్రాణమ నీవేళ కృంగి ఉన్నావు. కృంగుదల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కృంగుదల వస్తుంది. అనుకున్నది జరగకపోతే, రావాల్సిన డబ్బులు సమయమునకు రాకపోతే, ఇస్తానన్న వాళ్ళు సమయమునకు ఇవ్వకపోతే కృంగుదల. అనవసరంగా వాడికి ఇచ్చానే, అనవసరంగా ఈ వ్యాపారం మొదలుపెట్టానే, అనేక రకాల ప్రశ్నలు వస్తాయి మనసులోకి, కృంగుదల. కానీ లాస్ట్కి వచ్చినప్పటికల్లా నీవు కృంగొద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. 3వదిగా దేవుని యందు నిరీక్షణ ఉంచు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన వాటి యందు మనం నిరీక్షణ ఉంచుతాము, మనుషుల మీద నిరీక్షణ ఉంచుతాము, ఫెయిల్ అవుతాము. కానీ ఎక్కడ నిరీక్షణ ఉంచాలి, ఎక్కడ నమ్మకం ఉంచాలి, ఎవరి మీద ఆధారపడాలి? ప్రభు ఆ యొక్క జ్ఞానం ఇవ్వాలి. దేవునిలో అందుకే ప్రార్థన చేయాలి, తగినంతగా ప్రార్థన చేయాలి. ఓకే, మరి వింటున్న మనమందరం కూడా ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదామా? వాక్యానుసారంగా మరొక్కసారి ప్రభు మాతో మాట్లాడినందుకే వందనాలు. మమ్మల్ని సిద్ధపరచమని చెప్పి ప్రార్థన చేద్దాము. సిస్టర్ రూతమ్మ గారు ప్రార్థన చేయండి. యేసయ్యా వందనములేసయ్యా, మా స్తుతులకు కారణభూతుడవు దేవా. అవమానములే కలిగిన వేళ
అవమానములే కలిగిన వేళ నీ కొరకే బలి అయిన క్రీస్తు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపు ప్రభు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నన్ను నింపు ప్రభు నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఎంచుమ నీవు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఎంచుమ నీవు. ఆప్తులంతా నిన్ను వీడినను శత్రువులే నీపై లేచినను. తల్లి అయినా మరచిన మరచున్ నేను నిన్ను మరువనైనా. ఆప్తులంతా నిన్ను వీడినను శత్రువులే నీపై లేచినను. తల్లి అయినా మరచిన మరచున్ నేను నిన్ను మరువనైనా. యేసుని ప్రేమన్ తలపోయుమా. ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా. యేసుని ప్రేమన్ తలపోయుమా. ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఎంచుమ నీవు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఎంచుమ నీవు. ఐశ్వర్యమే లేకున్నాను సౌఖ్య జీవితమే కరువైనను. ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చినను. ఐశ్వర్యమే లేకున్నాను సౌఖ్య జీవితమే కరువైనను. ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చినను. క్రీస్తునకే అంకితమై ఆనందించు ప్రభు రాకడై కనిపెట్టు మన ప్రాణమా. క్రీస్తునకే అంకితమై ఆనందించు ప్రభు రాకడై కనిపెట్టు మన ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఎంచుమ నీవు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఎంచుమ నీవు. హల్లెలూయా. ఇంత నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము. నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు
చూచే ఘన కార్యములు నీ దయా వలనే ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని మందను వెంటాడి తిరుగుచుంటివే మందను వెంటాడి తిరుగుచుంటివే సింహాసనమెక్కించి మైమరచితివే సింహాసనమెక్కించి మైమరచితివే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచి ఘన కార్యములు నీ బలము వలనే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచి ఘన కార్యములు నీ దయా వలనే ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని తాత్కాలిక సహాయము నే అడిగితిని తాత్కాలిక సహాయము నే అడిగితిని యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచే ఘన కార్యములు నీ దయా థ్యాంక్ యూ వలనే లార్డ్, థ్యాంక్ యూ. చాలా సందర్భాల్లో మన ఆలోచనలు ఉంటాయి. ఈ జ్వరం తగ్గిపోతే బాగుండు, ఈ తలపోటు తగ్గిపోతే బాగుండు, నా కూతురు పెళ్ళైతే బాగుండు. చాలా చిన్న చిన్న కోరికలు దేవుని దృష్టిలో అవి. నా ఆలోచనలన్నీ చిన్నవి. నీ ఆలోచనల వలన తెలుసుకున్నాను ఆయన ఆలోచనలు చాలా పెద్దవి. మా డాడీ నా కోసం చెప్పులు కొనలేదే, మా డాడీ నా కోసం అది కొనలేదే, ఇది కొనలేదే అనుకుంటాము. కానీ డాడీ నీ కోసం ఎన్నో గొప్ప కార్యములు చేయడానికి ఆలోచిస్తున్నాడు. మన ప్రభువు కూడా నీ గురించి అనేకమైన ఆలోచనలు బట్టి నేను తెలుసుకున్నాను. నీ యొక్క ఆలోచనలు వలనే తెలుసుకున్నాను. ఏమని? తాత్కాలిక సహాయం నేను అడుగుతున్నాను. మనం ఏమి అడుగుతాము? తాత్కాలిక సహాయము. చాక్లెట్ ఉంటే బాగుండు, చాక్లెట్ కొంటే బాగుండు, ఆ పెన్ను కొంటే బాగుండు, అది కొంటే బాగుండు, ఇది కొంటే బాగుండు, అది ఇస్తే బాగుండు అనుకుంటాం. తాత్కాలిక సహాయము. కానీ నా తండ్రి చాలా పెద్ద 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 ఆలోచనలు ఆయన కలిగి ఉంటాడు. ఈ యొక్క చరణం మరోసారి పాడండి. నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వల్ల తెలుసుకున్నాను. ప్రశ్నలు నా ఆలోచనలన్నీ చాలా చిన్నవి. అవి ఎప్పుడు తెలుసుకున్నాను? నీ ఆలోచనలు వలన నేను తెలుసుకున్నాను. తాత్కాలిక సహాయం నేను అడిగాను, కానీ యుగ యుగాల ప్రణాళిక నీకు నా పట్ల ఉంది ప్రభువా. ఈ చరణం మళ్ళీ పాడదాము. నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. నాలోచనలన్నీ చిన్నవని
చేసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. ఆరాధన అంటే లేచి వచ్చి హృదయాంతరంగములోంచి కార్యములు నీ ఆత్మతో ప్రభుని పరిశుద్ధాత్మను స్తుతించడం. ఓకే, నీ ఆత్మతో కళ్ళు మూసుకుని అందరూ కూడా లేచి నిలబడి కన్నులు మూసుకుని ప్రభుని మనం స్తుతిద్దాము, ప్రభుని మనం ఆరాధన చేద్దాము. పాటలోని మాటలు వింటూ, మీరు పాట చూడక్కర్లేదు, పాటలోని మాటలు వింటూ ప్రభుని స్తుతించడానికి మనం సిద్ధపడదాము. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉన్నను. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉన్నను.
యేసయ్యా. బ్రతుకైనా చావైనా నీ కోసమే, నాకున్నది నీ ఒక్కడివే. నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నీ వైపేనే చూడక, నీ ప్రేమేనే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపేనే చూడక, నీ ప్రేమేనే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఎంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దివ్యమైన తిరిగి వస్తారు ఇక్కడికి అని అనుకున్నారు అందరూ. కానీ నా నోట్లోంచి ఒక మాట ఇచ్చాడు ప్రభు, నీవు ఇక్కడ నిలబడతావు, సాక్ష్యం చెప్తావని. అది నెరవేర్చాడు. గ్రేట్ గాడ్ హీ ఈజ్. వాట్ ఎవర్ యూ స్పీక్ హీ విల్ మేక్ ఇట్. నోయింగ్లీ అన్నోయింగ్లీ ద వర్డ్ కేమ్ అవుట్ ఫ్రమ్ మై మౌత్. తెలుసో తెలియక నా నోట్లోంచి ఒక మాట వచ్చింది. గ్రేట్ గాడ్ హీ డిడ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఐ am so happy, thankful to the Lord that he is my Lord. ఆయన నా తండ్రి అయినందుకు, ఆయన నా ప్రభు అయినందుకు, నా మాటకు విలువిస్తున్నందుకు ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి. దేర్ ఆర్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు సీక్ ఫస్ట్. మొట్టమొదటిగా నీవు వెతికే ఉన్నాయి. మనం ఏం చేస్తాము, మనకేది కన్వీనియంటో, మనకేది ప్రోత్సాహకరమో, మనకేది లాభసాటో అది మనం వెతుకుతూ ఉంటాము. మిగతాది తర్వాత చూద్దాము, అది మానేయట్లేదు, తర్వాత చూద్దాము. దేర్ హీ ఫీల్స్ ఇట్. ప్రభు దాని విషయంలో ఎంతో బాధపడతాడు. ప్రొద్దున లేచిన వెంటలో కొంత సమయము దేవునికి ఇవ్వాలి. చాలాసార్లు చెప్తుంటాను, దేవునితో ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడింది, ప్రభు నీతో మాట్లాడింది, అది స్థిరంగా ఉంటుంది, అది నీకు బలమైనది, నీ సంఘమునకు బలమైనది. ఒకవేళ ఏదన్నా పరిస్థితులు బట్టి లేవటం లేట్ అయినా, లేచిన వెంటనే ఎవరో రావడమో, ఏదో బిజీ అయిపోయిన అనుకోండి, ఒక అరగంట, ఒక 10 నిమిషములు, ఒక గంట వాక్యము ధ్యానించడము, దేవునితో సమయం గడపడము ఆలస్యము చేస్తే ఆయన నాతో మాట్లాడలేదు. నేను గమనించాను.
ప్రభువా నాతో మాట్లాడు, సాయంత్రం మీటింగ్ ఉంది, ఏం మాట్లాడాలి, ఇది వెతుకుతాను, అది వెతుకుతాను, 2-3 చాప్టర్లు చదువుతాను. ఆయన మాట్లాడు, ఆయన నన్ను బలపరచడు, ఆయన నన్ను ప్రోత్సాహపరచడు. ఆయన నన్ను ప్రోత్సాహపరిచింది నేనే ప్రోత్సాహపరుస్తాను, మిమ్మల్ని నేనే మీకు చెప్తాను. అది వట్టి గడ్డిలాగా ఉంటుంది. ఆవులకి గేదెలకి వేస్తుంటారు చూడండి, వట్టి గడ్డి, పనికిరాని గడ్డి, అందులో ఫుడ్ పోషకాలు ఏమీ ఉండవు. అవి తింటే కానీ కడుపు నిండాయి మాత్రమే, ఆ ఫీల్కి మాత్రమే. కానీ దేవుడిచ్చే ఆహారము బలమైనది, సమృద్ధి గల వాక్యము. ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి. మనకు అన్నీ తెలుసు, వాక్యం అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, అంత చదివాం. 10 సార్లు 20 సార్లు చదివి ఉంటారు బైబిల్ పూర్తిగాను. కానీ మనకేది ఇష్టమో అది చేస్తున్నాము. అక్కడ వచ్చింది ప్రాబ్లం. మనకేది ఇష్టమో. మా తల్లిగారు ఉండేవారు, చాలాసార్లు చెప్తుంటాను. నా ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళను నేను, మా ఇంటి చుట్టే తీసుకువెళ్తాను. ఎందుకంటే నా గురించి అలాగన్నారు, నా గురించి ఇలాగన్నారు అని చెప్పి లేనిపోని కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎవరి గురించే కాదు, నా కుటుంబాన్ని, నా కూతురునో, మా తల్లినో, నా భార్యనో, వీళ్ళని ఎగ్జాంపుల్ పెట్టి ఆశీర్వైనా తిట్లైనా వాళ్ళకే ప్రస్తుతం. మా తల్లిగారు ఉండేవారు, ఏమీ వదలడం ఇష్టం లేదు, అలంకరణ. ఆమె అనేది దేవుడు హృదయాన్ని చూస్తాడరా, శరీరాన్ని కాదు అనేది. ఎంతమంది పాస్టర్లు వచ్చినా దేవుడు హృదయాన్ని చూస్తాడు. చాలా మంచిది. మరి ఎవరు పాట కూడా పాడారు మొన్న శుక్రవారము, హృదయమే నీ ఆలయం క్రీస్తు, కదా, అవునా కదా? చాలా మంచిది. హృదయము నీ ఆలయం క్రీస్తు. క్రైస్తవులు 1 కొరింథీ 3:16 ఇప్పుడే కొంతమంది, మరి ఒక సిస్టర్ చెప్పారు, అలాగే బ్రదర్ ఐజాక్ కూడా చెప్పాడు దాని విషయంలో. 1 కొరింథీ 3:16 ఓకే, నేను వాక్యంలోని కూడా వెళ్ళిపోతున్నాను. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, 3:16 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. చాలండి. 1 Corinthians chapter 3 verse 16 says that ye are the temple of living God. Know ye not ye are temple of God. చాలమ్మా. మీకు తెలుసా, యు, ఈ మీన్స్ యు, నీవు దేవుని ఆలయమే ఉన్నావు. నీవు అంటే నేను దేవుని ఆలయమే ఉన్నాను. దేవుడు మరి చర్చిలోనో లేదంటే టెంపుల్లోనో మసీదులోనో కాదు నివాసం ఉండేది. ఈ చర్చ్ కావాలి, ఎందుకంటే 10 మంది కూడి ప్రార్థన చేయడానికి, మసీద్ అయినా టెంపుల్ అయినా 10 మంది కూడడానికి, ప్రార్థన చేయడానికి, వాళ్ళ యొక్క మాటలు వినడానికి కావాలి. కానీ దేవుడు ఎక్కడుంటాడంటే మీరు దేవుని ఆలయమే, నేను దేవుని ఆలయం. మనం అందరం కూడా ఆలోచిద్దాము, ఎస్ నేను దేవుని ఆలయమే అన్నాను కదండి. మీరు దేవుని అంటే కొరింథీ సంఘం ఒకటే కాదు, ఆయన రాసింది కొరింథీ సంఘానికి అనుకుంటున్నారు మీరు. ఆ సంఘానికి ఒకటికే కాదు, ఎవరు మీరు, ఆల్ ఆఫ్ అస్, వ్యక్తిగతంగా నీవు నేను ప్రతి ఒక్కరం కూడా. ఉదాహరణకి నేనే చెప్తున్నాను, ఓకే, మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించట్లేదు, నాకు నేనుగా, నేను దేవుని ఆలయమే అన్నాను. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. యామ్ ఐ ఏ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్? క్వశ్చన్ ఇట్. యామ్ ఐ ఏ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్? నేను జీవము గల దేవుని యొక్క ఆలయమే ఉన్నానా? నేను దేవుని యొక్క ఆలయమే ఉన్నానా? నాలో ఏమున్నాయి? శరీరము, ప్రాణము, ఆత్మ. అందరికీ తెలుసు ఏమున్నాయి? శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రస్తుతంలో ఈ 3 కూడా దేవుని ఆలయాలు. ఆత్మ ఒకటే కాదు. మా తల్లి గారు అనేవారు, ఆత్మలో మనం ఎలాగుంటేమి, దేవుడు ఆత్మలో ఉంటాడు. బోడు మంది సేవకులు ఉన్నారు, మరి వాళ్ళు అనేక రకాల కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు దేవుని రాజ్యమునకు? నేను వెళ్తాను, నాకు కల్మషం లేదు. ప్రస్తుతంలో నేను కల్మషం లేదు, ఎవరి గురించి వ్యతిరేకం, నేను ఎవరికైనా సాయం చేస్తాను కానీ ఎవరిది కూడా నేను అన్యాయంగా తీసుకోవట్లేదు. నేను ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళతాను అని తన యొక్క వాదన. మీరు జీవము గల దేవుని యొక్క ఆలయమే. మనము దేవుని యొక్క ఆలయం అంటే శరీరం, ప్రాణం, ఆత్మ, 3 కూడా ఆయన నివాసం ఉంటాడు. ఏ విధముగా? శరీరములో ఎలా ఉంటాడు, ఆత్మలో ఎలా ఉంటాడు, ప్రాణములో ఎలా ఉంటాడు. ప్రస్తుతంలో
అర్థమవుతుంది కదా? శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణము, ఆత్మ. దేవుడు తన యొక్క ఆత్మను పెట్టాడు. ఆయన ఊఫ్ను ఊదడం ద్వారా ఆయన యొక్క ఆత్మ మనలోకి వచ్చింది. నరుడు జీవాత్మ అయ్యాడు. అందుగురించి ఆయన యొక్క ఆత్మ మనలో ఉంటుంది. ఆయన యొక్క ఆత్మ మనలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ఆత్మ బాధపడితే, ఆయనకి ఇష్టం లేని కార్యము చేస్తే ఆ ఆత్మ బాధపడుతుంది. అయ్యో, వీడిని కన్నాను, వీడి కోసం ఇన్ని చేశాను, వీడు ఎంత ఇలాగ జీవిస్తున్నాడు ఏంటి, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు ఏంటి అని నీలో ఉన్న ఆత్మ బాధపడుతుంటుంది, ప్రాధేయపడుతుంటుంది, దేవునికి మొర్రపెడుతూ ఉంటుంది. పాత నిబంధన కాలంలో దేవునికి ఆత్మ వచ్చి వెళ్ళిపోయేది. సంసోనును బలపరిచాడు. దేవుని యొక్క ఆత్మ వచ్చి దావీదును బలపరిచింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ వచ్చి ఆ కార్యం జరిగించి వెళ్ళిపోయేది. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆత్మ వచ్చి కార్యము జరిగించి వెళ్ళిపోయేది. కానీ నూతన నిబంధన కాలంలో యేసు ప్రభు వచ్చి వాగ్దానం చేశాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, నిరంతరం ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను ఉంటాను. తెస్సలోనికి రాసిన పత్రికలో దాని ప్రకారం మనం చూడొచ్చు. ఆత్మ క్వించ్ నాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ గ్రీవ్ చేయబడతాడు, దుఃఖపడతాడు. అయ్యో, ఈ కూతురుని ఎందుకు కన్నానా, ఈ కొడుకుని ఎందుకు కన్నానా, వీడిని ఎందుకు ఇలాగ రక్షించానా, వీడి కోసం ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టానా అని పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కానీ వదిలి వెళ్ళిపోడు, అంత తొందరగా వదిలి వెళ్ళిపోడు. పాత నిబంధన కాలంలో వదిలి వెళ్ళిపోయాడు గనక దావీదు మహారాజు దేవుడు బలపరిచినప్పుడు సింహమును చీల్చివేశాడు, ఎలుగుబంటిని చంపాడు. అంత బలమైన వాడు కూడా దేవుని యొక్క సన్నిధిని కోల్పోయిన స్థానము, పరిస్థితి వచ్చింది. దేవుని యొక్క అభిషేకము కోల్పోయి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి కోల్పోయిన కారణం చేత కీర్తనలు 51లో మనం చూడవచ్చు. తీయొద్దులండి, జస్ట్ వినండి క్లుప్తంగా, జాగ్రత్తగా మైండ్లో రికార్డ్ చేసుకోండి. మీరు రాసుకోవడం కంటే మనసులో రికార్డ్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి దావీదు మహారాజు చెప్తాడు, నీ యొక్క రక్షణానందము మరలా నాలో పుట్టించు. ఒకనొక సమయంలో ఉండేది, అది వదిలి వెళ్ళిపోయింది. మరలా నాకు ఈ ప్రభువా. దేవుడు ప్రేమగల ప్రభు. మరలా అతనికి రక్షణానందం ఇచ్చాడు. ఆయన తర్వాత సొలొమోను వచ్చాడు, అనేక మంది రాజులు వచ్చారు. నీవు గిని, నీ కుటుంబస్తులు కానీ, నీ పిల్లలు కానీ నా వాక్యం ఎప్పుడైతే వింటారో, దానిలో ఎప్పుడైతే జీవిస్తారో, నీలో ఒకడు ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటాడు, రాజై ఉంటాడు. మాట ఇచ్చాడు. దావీదుకి ఇచ్చిన మాట ఆయన నెరవేర్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు నీతిని రాజ్యమును వెతుకుదాము. ఆయనకు నీతిని రాజ్యమును వెతుకుదాము. మన సొంత ఆలోచన ప్రకారంగా దయచేసి వెళ్ళొద్దు. ఇక్కడ మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17, 18, 17 అంటే నేను మార్క్ చేశాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మీరు ఎక్కడ ఏ నెంబర్ వేసుకున్నా పర్లేదు, 15 నుండి 16 ఉన్నది, కానీ అక్కడ అన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట. ఏదైనప్పటికీ నేను చదువుతున్నాను, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 5వ అధ్యాయము 1 Thessalonians chapter 5 verse 16. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. రిజాయిస్ ఎవర్ మోర్, ఆల్వేస్. ప్రైజ్ ది లార్డ్. లాభం వచ్చినప్పుడు సంతోషిస్తామా, నష్టం వచ్చినప్పుడు సంతోషిస్తామా? బాధ కలుగుతుంది. నష్టం వచ్చిందంటే ఏ విధముగా, ఎందుకు, కారణము కనుక్కోండి. నష్టం రావడానికి కారణం ఏమిటి? అటువంటి కారణములు, అటువంటి తప్పిదములు మరలా చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. నిన్ను నష్టంలో తీసుకువెళ్తాడు. నువ్వు నేర్చుకుంటావని, నీ యొక్క బండికి యాక్సిడెంట్ జరుగుతుంది, దాంట్లో నేర్చుకుంటావని, ఎక్కడ స్పీడ్ వెళ్ళకూడదు, ఎక్కడ స్పీడ్ వెళ్ళాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ ఆదమరుపుగా ఇటు అటు చూసుకొని వెళ్తుంటారు కొంతమంది. ఇలా చూసుకొని వెళ్తాను, టక్మని అక్కడ డాష్ ఇచ్చేస్తారు ఈలోగా. సో ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి తెలుసుకోవడం గురించి నీ జీవితంలో యాక్సిడెంట్ అనుమతిస్తాడు, నష్టం అనుమతిస్తాడు, ఫెయిల్యూర్స్ అనుమతిస్తాడు. నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అయిపోవాలని, నష్టపడాలని కాదు, దానిలో నువ్వు ఒక పాఠం నేర్చుకుని జాగ్రత్త పడతావని. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. నీలో ఉన్న సంతోషం ఎత్తుకొని పోవడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. దొంగ ఏం చేస్తాడు? దొంగతనమును, హత్యను,
నాశనమును చేయడానికి వస్తాడు. కానీ నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రాణము జీవం ఇవ్వడానికి, సమృద్ధి జీవం ఇవ్వడానికి, నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. నాశనము, దొంగతనము ఇవన్నీ కూడా సాతాను నుండి వస్తుంది. అందుగురించి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఆయన వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ విధముగా? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. ఆదివారము, ప్రభు దినము దేవుని సన్నిధిలో గడపాలి. హుక్ ఆర్ క్రుక్ ఏదైనా జరగనివ్వండి, నా దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపి నా దేవుని స్తుతించిన తర్వాత మిగతా పనులు తర్వాత చేసుకోండి. అన్నీ ఇంపార్టెంట్ కానిదంటూ ఏమీ లేదు. ఇంపార్టెంట్ కానీ పని అంటూ ఏమీ లేదు. నేను బయట నిలబడి చూస్తుంటాను, కొన్నిసార్లు ఏమి అనుకోదే, కుక్కలు పరిగెడుతూ ఉంటాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. వాటి నడకే అదేమో వెళుతూ ఉంటాయి. అక్కడి వరకు వెళ్ళాక మళ్ళీ తిరిగి మళ్ళీ ఇటు వెళ్తుంటాయి. ఎందుకు వెళ్ళింది? అక్కడ ఏమైనా తినడానికి ఉందా? ఏదైనా తినడానికి వెళ్ళిందా? దేనైనా కరవడానికి వెళ్ళిందా? ఏదైనా తెచ్చుకోవడానికి ఏమీ లేదు. అక్కడి వరకు వెళ్తుంది, మళ్ళీ ఎలా చూసి మళ్ళీ ఇటు అదే పరిగెడుతుంది. ప్రస్తుతం ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు ఇటు పరిగెత్తినట్టు? మనము కూడా ఏమి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? వీ డు నాట్ నో. మనస్సు ఎటు లాగితే అటు పరిగెడుతుంటాము. తర్వాత దెబ్బ తగిలితే అయ్యో ఇక్కడ ఇది ఉందా, అప్పుడు జాగ్రత్త పడతాం, జాగ్రత్తగా కింద నుంచి వెళ్తాం. అది తగిలేసింది, అప్పటికే తగిలేసింది. క్రైస్తవులా, సో దేనికి ఆదరణ ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? జీవితంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం? పిల్లలు చదవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ప్రయోజకులు అవ్వాలి. ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరికదే. ప్రతి తల్లిదండ్రులు, ఈవెన్ చదువుకోలేని వాడు కూడా నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. స్కూల్కి పిల్లలు తీసుకెళ్తే వాళ్ళు అడుగుతారు, మీరేం చదువుకున్నారు? అబ్బాయి నేను అసలు చదువుకోలేదు. నువ్వేం చేస్తావు? నేను తాపి వేస్తానండి, నేను లేబర్నండి. ఏమి చదువుకోలేదు, కానీ నీ పిల్లలు ఎలాగయ్యా స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో? పర్వాలేదండి, ట్యూషన్ చెప్పిస్తామండి, చదవాలండి, నా కొడుకు చదవాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క కోరిక నా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి. చదువుకు ప్రాధాన్యత ఇస్తాం, ఉద్యోగం ప్రాధాన్యత, సంపాదన ప్రాధాన్యత ఇస్తాం, ఉన్నతమైన క్యాడర్ స్థితికి ప్రాధాన్యత ఇస్తాం. నా పిల్లలు దేవుని యొక్క భయభక్తుల్లో ఉన్నారా లేదా? ప్రార్థన చేస్తున్నారా లేదా? వాక్యం ఎప్పుడైనా బై మిస్టేక్ అయినా చదువుతున్నారా లేదా? తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయండి. పిల్లలు ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా లేదా? మనం ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు వస్తుంది. మనకు లేనిదే పిల్లల్ని ఆసక్తి రావడం కష్టం. మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, తీసుకొస్తారు. దైవజనులు పిల్లల కోసం ప్రార్థన చేయాలి. మీకు వద్దే ప్రార్థన? నువ్వు ఆశీర్వదించండి, పిల్లలు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా మనం దేవునికి భయభక్తులు ఉండాలి. ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుందమ్మా? సొంటేమ నుండి వచ్చిన వాళ్ళు చెప్తారు, ఇక్కడ వాళ్ళకి తెలీదు. దూడ కూడా చేలో మేస్తుంది, చేలోనే మేస్తుంది. ఆహరోన్ గారు చెప్తున్నారు. సో అప్పుడు ఆ యొక్క చేను యజమాని వచ్చి దేన్ని కొడతారు? దప బాగుతారు. మా తోటలో కూడా మేకలు వచ్చేస్తున్నాయి. దాన్ని కొడదామని వెళ్తే దానికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఏదైనప్పటికీ మన పిల్లలకి ఏమి నేర్పిస్తాము? ఏది శ్రేష్టమైందో మొట్టమొదటిగా నేర్పిద్దాము. ఓకే వాక్యంలోనికి వెళ్తున్నాను. 5వ అధ్యాయము. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్. ఆపకుండా ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ మధ్యకాలంలో మరి ఎడతెగక ప్రార్థన చేయడం ప్రారంభించున్నాము. ఒక్కొక్కరు సిక్ అవుతుంటే ప్రభు మాకు నేర్పిస్తున్నారు, ఎక్కువగా ప్రార్థన చేయండి. అబ్బాయి ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన చాలదు. నేను సిక్ అయినప్పుడు అలా డల్గా ఉండేవాడిని. అందరూ కూడా ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, నేను కాదనట్లేదు. ప్రార్థన నాకు వినబడాలి. మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన నాకు వినబడాలి అని చెప్పి 2 to 3 ప్రేయర్ కండక్ట్ చేసి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను వింటాను, భోంచేస్తూ ఉంటాను, పడుకుంటాను, నేను మాత్రం వింటూ ఉంటాను. ఆ వినడం ద్వారా నాలో ఉన్న ఆర్గన్స్ యాక్టివేట్ అవ్వడం ప్రారంభించాయి, మరలా పని చేయడం ప్రారంభించాయి, మరలా బలం పుంజుకోవడం ప్రారంభించాయి. వెన్ యూ హియర్ ద వర్డ్,
when you hear, when you meditate the word, the organs in your body will start activating. Praise the Lord. It will work. It will move. Otherwise, it will be dead. Every organ, one by one. కిడ్నీ పనిచేయట్లేదు అంటారు, లివర్ పనిచేయట్లేదు అంటారు, అది పనిచేయట్లేదు, ఇది పనిచేయట్లేదు. అది పని చేయాలంటే పనిచేసే మోషన్లో ఉంచాలి. దేవుని వాక్కు ప్రతి ఒక్కరు కూడా పనిచేసేలా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళు ప్రార్థన చేయడం, నేను వినడం, నాలో యాక్టివేట్ అవ్వడం ప్రారంభించి అదే కంటిన్యూ చేస్తున్నాము. మరి ఈ మధ్య కాలంలో 10 నుంచి 12 కూడా ఈ ప్రార్థనా ఆలయంలో కొంతమంది సిస్టర్స్ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్. వంట చేసుకోవడం పని ఉంటుంది, బట్టలు ఉతుక్కోవడం పని ఉంటుంది, అన్నీ ఇంపార్టెంటే. ఎక్కడికో వెళ్ళే పని ఉంది, ఉద్యోగానికి వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. ఏది వదిలేయమంటలేదు నేను. అన్నీ కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని, తెలివైన వాడు పని అన్నీ కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి చేసుకుంటూ వెళ్ళాలి. ఎల్లప్పుడూ కూడా ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ యూ షుడ్ బీ హ్యాపీ. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ యూ షుడ్ ప్రే వితౌట్ సెల్లింగ్. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ యూ షుడ్ థ్యాంక్ ద లార్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని చిత్తము. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో అది దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి. పరిస్థితులు ఏమిటది? వాక్య పరిచయం చేయడము, ఆత్మను బాధ పెట్టడము, దేవునికి విరోధమైనవి, ఆత్మకు కష్టతరమైనవి, బాధ కలిగించేవి చేసే విషయంలో దూరంగా ఉండండి. ఓకే. ప్రవచించినందుకు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. సమస్తము పరీక్షించి మేలేదానని చేపట్టండి. ప్రతి విధమైన కీడుకు కూడా దూరంగా ఉండండి. మరి ఇక్కడ ఫర్దర్ చెప్తాడు, ఆత్మ, జీవము, శరీరము ఆయన రాకడలో నిందారహితంగా ఉండాలి. మరలా 1 కొరింథీ 3:16 చూస్తున్నాము. వీ ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. సింపుల్గా వన్ వర్డ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము జీవము గల దేవుని యొక్క ఆలయం ఉన్నాము. అంటే మనలో, నీ శరీరంలో, నీ ప్రాణంలో, నీ ఆత్మలో దేవుని యొక్క ఆత్మ నివాసం ఉంటుంది. నీ యొక్క శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ కూడా దేవుని యొక్క ఆలయములు. నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ 3 కూడా దేవుని యొక్క ఆలయములు. ఆ ఆలయమును నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఏ విధంగా పాడు చేస్తున్నాము ఆలయంని? ఏ విధంగా పాడు చేస్తున్నాము? తినకూడని తింటున్నాము, త్రాగకూడని తాగుతున్నాము, వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నాము, చూడకూడని చూస్తున్నాము, చెయ్యకూడని పనులు చేస్తున్నావు కనుక శరీరము పాపం చేస్తుంది. ఎలాగా? చెయ్యకూడని పనుల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చెప్తున్నాడు అన్నమాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుడేగిన నిన్ను పాడు చేస్తే, దేవుడేగిన నీకు అనారోగ్యం ఇస్తే, దేవుడే నీకు బలహీనత ఇస్తే, దేవుడేగిన నీకు కరువిస్తే ఎవడు తరము కాదు దాని నుంచి నేను విడిపించడము. మరలా ఆయన దగ్గర నుంచే రెమెడీ రావాలి, మళ్ళీ ఆయన దగ్గర నుంచే విడుదల రావాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నా, ఎంతమంది ఎన్ని కార్యములు చేస్తున్నా, ఆయన ద్వారము తెరవాలి. తాళం ఆయన దగ్గర ఉంది. ద్వారము ఆయన మాత్రమే తెరవగలడు. ఆయన చేయగా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేస్తాడు. సో ఆయనకి పాడు చేయడం ప్రారంభిస్తే ఎవడు తరము కాదు. అందు గురించి శరీరం, ప్రాణం, ఆత్మ కూడా నిందారహితంగా ఉండాలి. మరి మొట్టమొదటిగా శరీరం గురించి నేను మాట్లాడతాను. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మొదటి ప్రక్క పేజీలో 1 కొరింథీ రాసిన పత్రిక 6:19 మీ దేహము మన శరీరము, మన బాడీ ఏమవుతుంది? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ. 1 Corinthians chapter 6:19 the body has been given to you. You are not of your own. నీవు నీ సొత్తు కాదు. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ. ప్రైజ్ ది లార్డ్. కొన్నాళ్ళు నీవు భూమి మీద ఉండడానికి దేవుడు నీ శరీరం నీకు ఇచ్చాడు. దేవుడు నీ శరీరం నీకు ఇచ్చాడు భార్యతోని, పిల్లలతోని సుఖంగా ఉండడానికి, దీన్ని పోషించడానికి చక్కటి ఆహారం ఇచ్చాడు, మినరల్ మంచి ఫుడ్ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని దుర్వినియోగం చేసి మనకి ఏది మత్తు కల్పిస్తుందో, ఏది కిక్ ఇస్తుందో, ఏది సంతోషాన్ని ఇస్తుందో ఆ యొక్క ఆహారం తిని, ఏది మనకి మరి
ఏంటంటే మనకి బలాన్ని ఇస్తుందో, ప్రైజ్ ది లార్డ్, మనకి ఏది ఇష్టమైందో ఆ యొక్క ఆహారం తిని, అది త్రాగి, ఆ పనులు చేసి దేవునికి ఇష్టమా కాదా, దేవునికి ఏది ఇష్టమైంది ఏది ఇష్టమో కానది ఆలోచించుకోకుండా ఏం చేస్తున్నాము? ఆయనకి విరోధంగా పాపం చేస్తున్నాము. ఈ దేహము పాపానికి ఇస్తున్నాము. దేర్ఫోర్ ఏమవుతుంది? దీన్ని ఆయన శిక్షిస్తున్నాడు, రోగం ఇస్తున్నాడు. తాగొద్దురా అంటుంటారు. ఆడు చిన్నప్పటి నుంచి బడికి వెళ్తున్నప్పటి నుండి 5వ తరగతి నుండి 10వ తరగతి నుండి తాగడం, సిగరెట్లు కాల్చడం, త్రాగుడు, 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికల్లా అన్నీ అయిపోతున్నాయి. నేను అపార్ట్మెంట్లో ఉండగా ఒక అబ్బాయి సడన్గా 25 సంవత్సరాలలో చనిపోయాడు. వాళ్ళ తండ్రిని వెళ్ళి అడిగాము, ఏమిటండి ఇంత సడన్గా కుర్రోడికి ఏమైంది? అడిగితే తండ్రి చెప్పాడు, వాడికి ఆస్తమా ఉందండి. ఏంటిది? ఆస్తమా కోసం ఏదోలా పెట్టి పీలుస్తారు, ఇన్హేలర్ పీలుస్తాడు, చాలా ఎక్కువగా పీల్చేసాడండి, అందుకు చనిపోయాడండి. ఇన్హేలర్తో చనిపోయాడా? జాగ్రత్తగా ఆలోచించండి, ఏం చేసి ఉంటాడు? తినకూడను తిని ఉంటాడు, తాగకూడను తాగుంటాడు, సహవాసం చేయకూడని వాళ్ళతో సహవాసం చేశాడు. మధ్యకాలంలోనే సగము సంవత్సరంలో గడవక ముందే చనిపోయాడు. ఏమైంది? శరీరము తినేసింది. దాన్ని నేను పాడు చేస్తాను. ఆయన మాట యథార్థమైందండి. దాన్ని నేను పాడు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీ దేహము, మరలా 19కి వస్తున్నాను. 1 Corinthians chapter 6 verse 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డది. ఇట్ హాస్ బీన్ గివెన్ టు యూ. ఒక అద్దెలు మీరు అద్దెంట్లో ఉంటున్నారు. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. లేదా మంద గదిలేద్దో తలుపు ఎరగొట్టేసి, బాత్రూంలో కమోడ్ ఎరగొట్టేసి చేస్తామా? చాలా జాగ్రత్తగా జాగ్రత్త రే. ఎందుకంటే ఆనర్ వచ్చేటప్పటికల్లా ఇవన్నీ జాగ్రత్తగా మళ్ళీ వాడికి అప్పగించాలి. సో మనము దేవుని చేత ఇవ్వబడ్డాము. ఈ బాడీను సంరక్షించాలి. దీనికి కైనీళ్ళను త్రాగుడును పెట్టి దీన్ని పాడు చేసే అధికారము నీకు లేదు. ప్రస్తుతం ఇది దేవుని వలన నీకు ఇవ్వబడ్డది. దీన్ని మెయింటైన్ చేయాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మనలో పరిశుద్ధాత్మ ఉంది. ఎక్కడుంది? శరీరంలో ఉంది. అవును కదా? వాక్యం చెప్తుంది, నా మాట కాదు. నాకు ఇష్టమైన రీతిలో వక్రించలేను. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర దొరికిపోతాం. మీ శరీరము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇంగ్లీష్లో చదవమా 20వ వచనం. Ye are bought with a price. You are bought with a price. అంటే మీరు విలువ పెట్టి కొనబడ్డాము. Therefore glorify God in your body and in your spirit, which are God's. Your body is not yours. Your spirit, your thinking is not yours. What you are speaking, what you are eating, what you are thinking about others, everything belongs to the Lord. Does it glorify the Lord? అది ప్రభుని ఘనపరుస్తుందా, మహిమపరుస్తుందా? నువ్వు ఆలోచన, నీ పనులు, నువ్వు తినేవి, నువ్వు త్రాగేవి, నువ్వు చేసే సహవాసములు అవి దేవుని ఘనపరుస్తున్నాయా, మహిమపరుస్తున్నాయా, అవమానము తీసుకొస్తున్నాయా? మీరు మీ సొత్తు కాదు. యు ఆర్ బాట్. ప్రైజ్ ది లార్డ్. 20,000 పెట్టి కొన్నాను ఫోను. దీన్ని జాగ్రత్తగా వాడుకుంటాను కదండి. వర్షం వచ్చిందంటే కర్చీఫ్ చుట్టమని జాగ్రత్తగా లోపల పెడతాం. నేను తడిచినా పర్లేదు, కానీ ఇది మాత్రం తడిచిపోకూడదు, పోతుంది. దీని యొక్క విలువ తెలుసు కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడి సొత్తు కదా, ఆయన చూసుకుంటాడు అనుకోవద్దు. వర్షం తడిసావనుకో వెంటనే మొత్తుతాడు, జలుబు ఇచ్చేసి వెంటనే తుమ్ములు ప్రారంభమవుతాయి. నువ్వు జాగ్రత్త పడలేదనుకో జ్వరం ఇస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తావు, ప్రభువా నన్ను క్షమించి ఇంకెప్పుడు వర్షంలో వెళ్ళను. బాధపడ్డాక బోధపడుతుంది. మీరు మీ సొత్తు కాదు. ఏం చెప్తున్నారు? విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో మీ ఆత్మతో ఆయనను మహిమపరచండి.
అర్థమవుతుంది కదా. దేహముతో నీ ఆత్మతో, ఒట్టి ఆత్మతో కాదు. కొంతమంది పాటలు రాశారు, శరీరము ఆత్మకి, ప్రాణము ఆలయము క్రీస్తుకి. ప్రస్తుతం హృదయము క్రీస్తుకి ఆలయము. అర్థం చేసుకుందాము. హృదయము క్రీస్తుకి ఆలయము. యేసు ప్రభుని సొంత రక్షణగా చేర్చుకున్నాము. ఓకే. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే, సో హృదయంలోనికి ఆయన వచ్చి ఉంటాడు, నివాసం ఉంటాడు, వాక్య రూపంలో నివాసం ఉంటాడు. వింటున్నారు అందరూ కూడా? హృదయంలో ఆయన నివాసం ఉంటాడు యేసు ప్రభు. నీ యొక్క శరీరంలో ఆత్మ నివాసం ఉంటుంది. వింతగా ఉంది కదా. ఎస్, ఇక్కడ ఉంది మాట, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరిగారు. ఆ పరిశుద్ధాత్మక ఆలయము మీ దేహం. దీన్ని పాడు చేయొద్దు. దట్స్ ఆల్. సింపుల్గా అర్థం చేసుకుందాం. మన శరీరము దేవుని చేత నీకు అనుగ్రహించబడ్డది. ఏ రెంటెడ్ హౌస్. యు ఆర్ ఏ రెంటెడ్ హౌస్. యువర్ బాడీ ఈజ్ ఏ రెంటెడ్ హౌస్ టు ద లార్డ్. హీ ఈజ్ ద ఆనర్ ఆఫ్ యువర్ హౌస్. యువర్ బాడీ, హీ ఈజ్ ద ఆనర్. హీ హ్యాస్ పర్చేస్డ్ ఇట్. అందుకే పాపం నుంచి, శాపం నుంచి ఆయన విడిపించి తన సంరక్షించుకొని తన సంరక్షణలో ఆయన ఉంచాడు ఈ శరీరమును. ఆయనది కనుక ఈ శరీరముతో ఆయన ఘనపరచాలి. నీ శరీరముతో ఆయన మహింపరచండి, నీ ఆత్మతో ఆయన మహింపరచండి. నీలో ఉన్న ఆత్మ ఏమిటి ఆలోచిస్తుంది? ఈయన ఎంతసేపు చెప్తాడు రా బాబు, ఆకలేసేస్తుంది, తొందరగా వెళ్తే ఇంటి దగ్గర బోల్డ్ పనులు ఉన్నాయి అనుకుంటున్నారా బుర్రలో? ఆత్మతో యువర్ థింకింగ్, యువర్ స్పిరిట్, వాట్ డస్ ఇట్ థింక్? లెట్ us glorify God. Praise the Lord. Let us learn to glorify God with your body, with your spirit. Okay, we are here to learn to glorify God. Praise the Lord. Your body is the temple of the Holy Ghost. Praise the Lord. మన యొక్క శరీరము జీవము గల పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. Praise the Lord. ఆత్మను ఆర్పొద్దు. పాపము చెయ్యనివ్వకుండా మనల్ని ఆపేది ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఆయన ఎలాగ ఆపాడు? మనసులో ఆపగలడా? మనసులోనే ఆపాడు, శరీరంలో కూడా ఆపాడు, పాపము చేయనివ్వకుండా. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో అయ్యో నేను అక్కడికి తప్పి ఉంటే నా సాక్ష్యం ఏమైపోయి ఉండేది. అక్కడ తాగుతున్నారు నా స్నేహితులందరూ కూడా కూర్చొని, ఫ్రీగా కూర్చొని తాగుతున్నారు. రమ్మని ఎంతో బలవంతం చేశారు. నన్ను ఆపింది నా శరీరమును ఆపింది ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో నువ్వు ఉంటే నీ యొక్క శరీరము కూడా స్వాధీనంలో ఉంటుంది. దేర్ఫోర్ దేవుని యొక్క ఆత్మ నీ యొక్క శరీరంలో నివాసం ఉంటుంది. నువ్వు పాపం చేయనివ్వకుండా నువ్వు ఆగావు. మనసులో శరీరం కూడా కంట్రోల్ చేసింది నీలో ఉన్న ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. సో శరీరము, ప్రాణము, ఆత్మ కూడా ఆయనకు రాకడలో నిందారహితంగా ఉండాలి, నింద లేకుండా ఉండాలి. 22 చూడండి, అక్కడ 5:19, 22 ఆల్రెడీ చూసాం కదా. 2 Corinthians chapter 5 verses 10. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ వచనము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేహముతో జరిగించిన వాటి ఫలము. ఆత్మతో చేసిన తప్పిదాలు ఉంటాయి, ఆలోచనల ద్వారా చేసిన తప్పిదాలు ఉంటాయి, ఆలోచనలో చేసిన తప్పిదాలు ఉంటాయి, దేహముతో చేసిన తప్పిదాలు ఉంటాయి. ఓకే, దేహముతో జరిగించిన వాటి ఫలము. రీడ్ ఇన్ ఇంగ్లీష్ 10th verse. We must appear before the judgment seat of Christ. Everyone may receive the things in his body అకార్డింగ్ టు దట్ హీ హాస్ డన్. నువ్వు చేసిన కార్యముల ప్రకారంగా శరీరంతో ఏం పాపం చేసావో దానికి తగిన శిక్ష. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ప్రస్తుతంలో గుడ్ ఆర్ బ్యాడ్. మరి నేను నేవీలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు కూడా వెళ్ళాను. దయచేసి వినండి.
ఇతర దేశాలకు కూడా వెళ్ళాను. మరి ఫిలిప్పైన్స్లో ఒక పోర్టుకి వెళ్ళాము, మనీలా. ఫిలిప్పైన్స్లో ఒక పోర్టు వెళ్ళాము, మనీలా. మరి అక్కడ ఎంత విచ్చలవిడి అంటే, ఎంత విచ్చలవిడిగా ఉన్నారంటే ముందుగానే మాకు చెప్పడం జరిగింది, జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. కొంతమంది అటువంటి విలాసం, అటువంటి మరి అవకాశము మళ్ళీ మనకు దొరకదని పరిగెత్తారు ఊళ్ళో అన్నమాట. వాళ్ళు వెళ్ళొచ్చారు, నెల రోజుల్లో జబ్బు అంటించుకొని వచ్చారు. నేను వేరే చెప్పక్కర్లేదు, నెల రోజుల్లో డిసీజెస్ అంటించుకొని వచ్చారు. దేహముతో జరిగించిన వాటి ఫలము తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. నువ్వేమి తిన్నా సరే తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. సో జాగ్రత్తగా శరీరము, ప్రాణము, ఆత్మను మూడిట్లు కూడా నిందారహితంగా కాపాడవలసిన బాధ్యత నీకు ఇచ్చాడు. నీలో ప్రాణం పెట్టాడు, నీలో ఆత్మనిచ్చాడు. నీ శరీరంను కూడా నువ్వు భద్రపరచుకోవాలి. పర్వాలేదు, దేవుడు ఆత్మను చూస్తాడులే, నాలో ఉన్న ఆత్మను చూస్తాడులే, నా శరీరం ఏంటి ఎలాగుంటేనేమి మట్టిలో కలిసిపోద్ది అనుకోవద్దు. దేవుడు నీకు రెంట్కి ఇచ్చాడు, నీ బాడీని నీకు రెంట్కి ఇచ్చాడు. దాన్ని సంరక్షించుకోవాలి, దాన్ని కాపాడవలసిన బాధ్యత నీకు ఉంది. ప్రస్తుతంలో గృహం అద్దెకి తీసుకుంటే దాన్ని జాగ్రత్తగా ఉంచుతాం లేదా? ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టాం, మేకు కొట్టే ముందు ఆలోచిస్తాం, అమ్మో ఓనర్ వచ్చాడంటే మళ్ళీ ఏమంటాడో ఆలోచిస్తావు. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్, నీ సొత్తు కాదు, ఆ బిల్డింగ్ నీది కాదు, అద్దెకి ఉన్నావు. నువ్వు ఇక్కడ సొంతంగా కట్టుకోవచ్చు, అద్దెకే ఉన్నావు. నా సొంత ఇల్లైనా అద్దెకే ఉన్నాను నేను. ఎందుకంటే ఒకరోజు ఖాళీ చేసి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, ఒకరోజు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. రేపు పొద్దున్న తర్వాత మా మనవడు వచ్చి అంటాడు, తాత ఏంటి ఇలా పాడు చేస్తాడు అనుకుంటాడు. ప్రస్తుతంలో అర్థమవుతుందండి. మీరు మీ సొత్తు కాదు. ప్రియమైన దేవుని సంగమా, దేహంతో జరిగించిన వాటి ఫలము పొందినట్లు జాగ్రత్త పడదాము, జాగ్రత్త పడము. ఆఖరిగా హెబ్రీ 11:27 ఉదయకాల సమయంలో ఈ మాట ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి యొక్క మాట గురించి చెప్పాలంటే టైం సరిపోదు. హెబ్రీ 11:27, హెబ్రీ 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడాయి, ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజు యొక్క ఆగ్రహానికి భయపడలేదు, ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళిపోయాడు. అదృశ్యుడైన వాడిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడాయి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైనవి చూశాడు. ప్రస్తుతంలో అదృశ్యమైనవి అబ్రహాం చూశాడు, అదృశ్యమైనది. మరి దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఆయన పెడతాడు. ఆకాశ నక్షత్రంలో నా బిడ్డల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు, అది చూశాడు ఆయన. ఆకాశ నక్షత్రం వల్లే నా యొక్క సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు, అది చూశాడు, వెళ్ళాడు. అదృశ్యమైనవి చూడాలంటే ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. ఏలియా కాలంలో మరి చుట్టూ కూడా శత్రువులు వచ్చి కూర్చున్నారు. ఆ పనివాడు చూడలేదు, పనివాడికి శత్రువులే కనబడుతున్నారు. అయ్యా మన చుట్టూ శత్రువులు వచ్చారు, ఎలాగా భయం వచ్చి ఏలియాని లేపేటప్పటికల్లా ఆయన చెప్తాడు, వీడి యొక్క ఆత్మీయ నేత్రములు తెరిపించి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. వాడి యొక్క ఆత్మీయ నేత్రములు తెరిపించబడినప్పుడు చుట్టూ కూడా అగ్ని రథములు ఉన్నట్లుగా చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, విశ్వాసమును బట్టి ఏం చూశాడు? అదృశ్యమైనవి చూశాడు. అబ్రహాం చూశాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా విశ్వాసం నీకు ఉన్నట్లయితే అదృశ్యమైనవి చూడగలవు. రానున్న దినముల్లో దేవుడు నిన్ను ఏ విధంగా బలపరుస్తాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో. అదృశ్యమైన ఈరోజు కనబడట్లేదు. ఈరోజు ఉన్న నీకు నిరుద్యోగ సమస్య కనబడుతుంది, ఈరోజు నీకున్న అప్పులే కనబడుతున్నాయి, ఈరోజు నీకున్న అనారోగ్యమే కనబడుతుంది. అదృశ్యమైన ఆరోగ్యము, అదృశ్యమైన ఉన్నత స్థితి చూద్దాము. లెట్ us see in faith. చూద్దాము. ఓకే, దేవునిలో కనిపెడదాము. ఆయన వాక్యమునకు ఆయనకిచ్చే ప్రాధాన్యత మనం ఇద్దాము. దేవునిలో ఎదుగుదాము. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు నేను ఉండాలంటే దేహము, శరీరం, ప్రాణము 3 కూడా ఆయనకు రాకడలో నిందారహితంగా ఉండడానికే ఈ యొక్క ప్రేయర్ మీటింగ్స్, ఆరాధనలైనా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క రీతిలో ప్రభు మాట్లాడుతుంటాడు. ఇఫ్ యు ఆర్ నాట్ అటెండెడ్ యు లాస్ట్ ఇట్. నువ్వు ఒకవేళ దాన్ని అటెండ్ అవ్వలేదంటే, నువ్వు దాన్ని పాల్గొకపోతే
ఆ రోజు వచ్చిన సందేశము నువ్వు కోల్పోయినట్టే. పర్లేదు లేదు, వచ్చే ఆదివారం మరలా చెప్తారులే అనుకోవద్దు. అన్ని వేళలా అవ్వదు అది. అన్ని వేళలా అవకాశం రాదు. అన్ని వేళల అవకాశం రాదు. ప్రభు ఈరోజు నీకు నాకు కూడా ఊపిరిచ్చాడు, వినడానికి, మనసు మార్చుకోవడానికి, జీవితమును మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. రేపు అవకాశం ఉంటుందో లేదో, సమయం ఉండగానే ఓకే ఇల్లు చక్క పెట్టుకుందాము. వింటున్న మనలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. బ్రదర్ జాషువా దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. చెప్పబడిన మాటలు ప్రభువా నాలో మాలో ఫలింపు చేయండి.